హలో హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు అవర్ ఛానల్ కైరోనిసా వ్లాగ్స్ అండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే మన వీడియోస్ చూస్తున్నారండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా పూర్తి వీడియో చూసేదానికి ట్రై చేయండి. మీ సపోర్ట్ నాకు ఎంతో ముఖ్యం. నేను ఒక ఆలోచనతో యూట్యూబ్ స్టార్ట్ చేశాను, ఫ్యూచర్లో నాకు యూజ్ అవుతుందని. ఓకేనా? అయితే ఈరోజు మన వీడియో ఏంటంటే, నాకు ఇక్కడ శాలరీ ఎంత, చాలామంది అడుగుతున్నారండి, నీ శాలరీ ఎంత అని. ఎప్పుడు వచ్చావు కువైట్కి, నీ శాలరీ ఎంత, ఇప్పుడు ఎంత వస్తుంది మన ఇండియా డబ్బులు అని చాలామంది కామెంట్ అయితే చేస్తున్నారు. సో అందరికీ చెప్తూనే ఉన్నాను, కానీ ఒక వీడియో చేసి పెడదామని చెప్పేసి మెసేజ్లో కూడా అడుగుతున్నారు అనమాట, నీ జీతం ఎంత అని చెప్పేసి. సో నేను ఈరోజు అయితే నా జీతం ఎంత అనేది మీతో చెప్పాలనుకుంటున్నాను. నేను ఫస్ట్ వచ్చినప్పుడు నా శాలరీ ఎంత ఇచ్చారు, ఇప్పుడు నా శాలరీ ఎంత, కువైట్లో పనిచేసే వాళ్ళకి ఎంత శాలరీ ఇస్తారు, ఎంత వర్క్ ఉంటుంది, ఇవన్నీ నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. ఫస్ట్ అయితే నిన్న నాకు శాలరీ వచ్చింది, చూసేయండి. నిన్న అయితే నాకు శాలరీ వచ్చిందన్నమాట. ఈ డబ్బు కోసం ఎంత కష్టపడాలంటే చాలా కష్టపడాలండి. అన్నీ మంచి ఇండ్లులే ఉండవు, చాలా కష్టం కూడా ఉంటుంది. ఊరికే రాదంటారు కదా, డబ్బు ఊరికే రాదు అంటారు కదా, పెద్దోళ్ళు ఊరికే అనలేదు సామెత, డబ్బు ఊరికే రాదు అని చెప్పేసి. ఎంత కష్టపడితే ఎంత డబ్బు వస్తుంది అనేది ఒక కష్టం చేసే వాళ్ళకే తెలుస్తుందండి. ఎంత కష్టపడాలంటే కొన్ని రోజులు నిద్ర ఉండదు, ఒక్కొక్కరికైతే ఆహారం కూడా, తిండి కూడా సరిగ్గా ఉండదండి. వర్క్ చాలా ఎక్కువ ఉంటుంది. కొందరు ఇళ్ళల్లో అయితే అన్ని ఇళ్ళు ఒకేలాగా ఉండవు. కువైట్ ఇళ్ళు చాలా వరకు మంచోళ్ళే ఉంటారు, ఎందుకంటే పని చేయింది ఎవరు డబ్బులు ఇవ్వరు కదా, ఎవ్వరు ఇవ్వరండి. కూర్చోబెట్టి ఎవ్వరు జీతాలు ఇవ్వరు. మనకు ఏం పని చేయకుండా జీతం ఇవ్వాలంటే ఎవ్వరు ఇవ్వరు, కానీ పని చేయాలి. ఇంకా నా జీతం ఎంత అంటే, ఫస్ట్ నేను కువైట్కి వచ్చినప్పుడు ఎంత ఇచ్చారో జీతం చెప్తాను, మళ్ళీ లాస్ట్లో చెప్తాను అనమాట. ఇప్పుడు ప్రజెంట్ నా జీతం ఎంత అనేది. నేను ఫస్ట్ కువైట్కి వచ్చినప్పుడు 2011లో వచ్చాను కదా నేను కువైట్కి. నేను ఇంతకుముందు వీడియో కూడా చేశాను, నేను ఏ ఇయర్ వచ్చాను అనేది కూడా ఒక వీడియో చేసి పెట్టాను అనమాట. అయితే నేను ఫస్ట్ కువైట్కి వచ్చిన ఫస్ట్ మంత్ నా శాలరీ వచ్చేసి 40 దినార్లు అండి. 40 దినార్లు, మీరు విన్నది కరెక్టే, 40 దినార్లు. ఓకేనా? అంటే అప్పుడు నాకు లాంగ్వేజ్ తెలీదు, ఇక్కడ వాతావరణం నాకు ఇంకా ఏం తెలియదు అనమాట. ఇది పనులు కూడా నాకేం చేత కాదనమాట, కొత్తగా వచ్చాను, నాకేం తెలీదు. సో మేడం ఏమన్నారంటే, నేర్చుకునే కొద్దీ నేను పెంచుతాను, ఇప్పుడే కదా వచ్చింది అని చెప్పి ఫస్ట్ 40 దినాలు ఇచ్చింది. ఓకేనా? మళ్ళీ సెకండ్ మంత్ వచ్చేసి 60 దినాలు ఇచ్చింది. సెకండ్ మంత్కి 60 దినాలు. ఆల్మోస్ట్ నేను కొద్దిగా అరబ్బీ కూడా అప్పటికి నేర్చుకున్నాను. నేను ఫుల్గా నేర్చుకునేది అరబ్బీ అయితే 2 నెలలకి నేర్చుకున్నాను బాగా, అంటే అర్థమవుతుంది, మాట్లాడగలిగేది అయితే 2 మంత్స్ కల్లా ఓకే నేర్చుకున్నాను. కాకపోతే 1 మంత్కి నాకు 40 ఇచ్చేది, సెకండ్ మంత్కి 60 ఇచ్చింది అనమాట. 60 ఇచ్చిన తర్వాత ఒక 4 మంత్స్ అలాగే 60 ఇచ్చింది. ఒక 4 మంత్స్ మళ్ళీ 60నే ఇచ్చింది. తర్వాత ఒక 4 మంత్ అంతా 6 మంత్స్ కంప్లీట్ అయిన తర్వాత నాకు 80 KD చేశారు. 80 KD చేశారా? 80 KD చేసి అంటే 80 దినార్లు. 80 దినార్లు మళ్ళీ ఒక 1.5 ఇయర్ 80 దినార్లు, 2 ఇయర్స్ అనుకుంటా, మేబీ 2 సంవత్సరాలు నాకు 80 దినార్లే ఇచ్చారు. మళ్ళీ 100 చేశారు. మళ్ళీ 100 వచ్చేసి ఒక 3 ఇయర్స్ 100 అట్లే ఇచ్చారు, 100 ఇచ్చారు ఒక 3 ఇయర్స్ దానా. తర్వాత వచ్చేసి మళ్ళీ 120 ఇచ్చింది. మళ్ళీ 120 కూడా ఎన్ని రోజులు ఇచ్చిందంటే సుమారుగా 5-6 సంవత్సరాలు ఇచ్చిందండి. మొత్తం నేను 13 సంవత్సరాలు ఉన్నాను కదా, 5-6 సంవత్సరాలు అదే ఇచ్చింది. ఇప్పుడు రీసెంట్గా ఒక 2 ఇయర్స్ నుంచి నాకు 2 ఇయర్స్ కాలేదులే, 1.5 ఇయర్ అవుతుంది. 1.5 ఇయర్ నుంచి 150 ఇస్తుందండి. అంతకుముందు అంతా నాకు చాలా జీతం తక్కువే, ఇప్పుడు 150 వస్తుంది. ఇప్పుడు 150 దినార్ రేట్ బాగుందండి, అప్పుడు దినార్ రేట్ చాలా తక్కువ. ఎంత తక్కువ అంటే నాకు ఇప్పుడు గుర్తులేదు, చాలా తక్కువ అనమాట అప్పుడు దినార్ రేటు. ఇప్పుడు వచ్చేసి దినారు 275 రూపాయలు అవుతుంది. మన డబ్బు 150 దినార్లకి. ఇప్పుడు నా ప్రజెంట్ జీతం అయితే 150 దినార్లు. 13 సంవత్సరాలు చేస్తే, నేను 13 సంవత్సరాలు ఇదే ఇంట్లో, ఎక్కడికి వెళ్ళలేదు, వేరే ఇంట్లో కూడా నేను మారలేదు, ఇదే ఇంట్లో చేస్తే నాకు
ఇప్పుడు 150 దినాలు అంటే 40,000 జీతం ఇస్తున్నారండి. 41 నా ఖర్చులు ఉంటాయి కదా, నాకు ఒక 10 KD నా ఖర్చులకు వెళ్ళిపోతుంది. 140 మిగులుతుంది నాకు. 140 140 దినాలు మిగులుతుంది అనమాట. ఒక 10 KD నా పర్సనల్ ఖర్చులకి అవుతుంది. ఖచ్చితంగా ఎవరికైనా ఇక్కడ పర్సనల్ ఖర్చులు ఉంటాయి. ఫోన్ కార్డ్ అంట, ఏమన్నా తెచ్చుకోవాలన్నా తినాలన్నా ఎక్స్ట్రా వాళ్ళు తెచ్చిస్తారు. కాబట్టి మనకు కావాలంటే మనం ఖర్చు పెట్టుకోవాల్సింది వస్తుందండి. ఇంకా చాలామంది జీతం అంతేనా చాలా తక్కువ అంటే ఇంకా తక్కువ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇంట్లో ఎక్కువ మనుషులు ఉంటే పని కూడా అట్లే ఉంటుందండి. తక్కువ మనుషులు ఉంటే తక్కువ పని ఉంటుంది, కానీ ఎక్కువ మనుషులు ఉన్నా కూడా జీతం తక్కువే ఉంటుందండి. ఒక్కొక్కరి ఇంట్లో చాలా తక్కువే. 100 మేబీ నాకు తెలిసిన వరకు 100, 120 అంతకు మించి ఎక్కువేరు. 150 అంటే పాత మనుషులకి 150 ఇస్తున్నారు, కుకింగ్ చేసే వాళ్ళకి. ఆడవాళ్ళకైతే మగవాళ్ళకి కూడా చాలా మందికి డ్రైవర్లకు 120, 100 కూడా ఇస్తున్నారండి. డ్రైవర్లకి తక్కువ జీతంతో కూడా చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు, పాత మనిషి అయినా కూడా. కాకపోతే మన అదృష్టం, మంచి ఇల్లు దొరకడం కూడా మనకు ఒక అదృష్టం అంటారు కదా, అలాగనమాట. ఇప్పుడైతే ప్రస్తుతానికి నా జీతం 150 దినాలు, అల్హమ్దులిల్లా, హ్యాపీ. ఇది 150 దినాలండి. నేను కూడా వచ్చిన కొత్తలో చాలా కష్టాలు పడ్డాను. నాకు ఫస్ట్ శాలరీ తీసుకున్నప్పుడు ఫీలింగ్ ఎలా ఉందంటే, ఎప్పుడు నేను ఏ పని చేసిన దాన్ని కాదు, ఇక్కడికి వచ్చాక నా ఫస్ట్ శాలరీ తీసుకున్నాక నాకు అది తెలియని ఒక ఫీలింగ్ అనమాట. నేను కూడా బతకగలను అనే ధైర్యం వచ్చింది నాకు. అంతకుముందు మా అమ్మోళ్ళు ఇలా జరిగిందనమాట. నా శాలరీ వచ్చేసి ఎన్ని లాగెందుకు, నా శాలరీ వచ్చేసి ఇప్పుడు 150 దినాలండి. ఓకేనా, చాలామంది అడుగుతున్నారు, మీకు క్లారిటీ ఇచ్చాను అనుకుంటున్నాను. నాకు శాలరీ వచ్చేసి 150 దినాలు. పనిని బట్టి శాలరీ ఉంటుందండి. ఇక్కడ ఎక్కువ మనుషులు ఉంటే ఎక్కువ పని కూడా ఉంటుంది, తక్కువ మనుషులు ఉంటే తక్కువ పని ఉంటుంది. తక్కువ మనుషులు ఉన్నా కూడా కొందరు ఏంటంటే పని ఎప్పుడు చేపిస్తూనే ఉంటారు, చేసిన పనే మళ్ళీ చేయాలి, చేపిస్తూనే ఉంటారు అనమాట. కొందరు అలా కాదు. మా మేడం అయితే అలా కాదండి, నన్ను ఫ్రీగా వదిలేసింది. నీకు నచ్చినప్పుడు పని చేయి, కాకపోతే ఇంట్లో నీట్గా పెట్టుకో అంటుంది. టైమింగ్ నేనే సెట్ చేసుకున్నాను అనమాట. పొద్దున్నే వంట చేస్తాను, తిన్న తర్వాత క్లీనింగ్, వంట రూమ్ క్లీన్ చేసుకొని తర్వాత సాయంత్రం కొద్దిసేపు రెస్ట్ తీసుకుంటాను. నైట్ క్లీనింగ్ ప్రాసెస్ పెట్టుకుంటాను అనమాట. ఏవైనా ఇంట్లో క్లీన్ చేసుకోవడం కానీ, బాత్రూమ్ని కడగడం కానీ, బట్టలు ఉతకడం కానీ, ఐరన్ చేయడం కానీ, ఇవన్నీ నేను నైట్ చేస్తాను. పొద్దున మటుకు వంట పని చేస్తాను. ఇదేనండి నా పని, నా డ్యూటీ, ఇంకా నా జీతం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఇలానే నన్ను సపోర్ట్ చేస్తూ ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బాయ్.